హాయ్, నా పేరు పార్థు. లోకల్వెల్ ఫార్మా బిల్లింగ్ సాఫ్ట్వేర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లోకల్వెల్ ఫార్మా బిల్లింగ్ సాఫ్ట్వేర్లో CSV ఫైల్ ద్వారా పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో CSV పర్చేజ్ ఇన్వాయిస్ అప్లోడ్ అంటే ఏంటనేది తెలియాలంటే జనరల్గా మనకి సప్లయర్ నుంచి స్టాక్ వచ్చినప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ కూడా పంపిస్తారు. దాన్ని మనం మాన్యువల్గా పర్చేజ్ ఎంట్రీ చేస్తాము. అంటే ఏ సప్లయర్ నుంచి వచ్చింది, సప్లయర్ నేమ్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, ప్రొడక్ట్ నేమ్, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ, MRP, రేట్, ఏదైనా స్కీమ్ ఇచ్చారనుకోండి, క్వాంటిటీ, ఫ్రీ క్వాంటిటీ, డిస్కౌంట్ ఎట్సెట్రా. సో ఇలా ఇన్వాయిస్లో ఉన్న అన్ని ఐటమ్స్ మాన్యువల్గా మనం 1 by 1 ఎంట్రీ చేసుకుంటాము. తర్వాత సేవ్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్. సో CSV ఫైల్ అప్లోడింగ్ అంటే ఏంటంటే, సో స్టాక్తో పాటు ఫిజికల్ ఇన్వాయిస్తో పాటు సప్లయర్ మనకి ఈమెయిల్కి కూడా ఒక ఫైల్ పంపిస్తారు. దాన్ని CSV ఫైల్ అంటాం అన్నమాట. కామా సపరేటెడ్ వాల్యూ అనే ఎక్స్టెన్షన్తో వస్తుంది. ఇది జనరల్గా మనకి ఎక్సెల్లో ఓపెన్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. సో ఇలా పంపిస్తే కనుక ఆ ఫైల్ని మనము డైరెక్ట్గా లోకల్వెల్ ఫార్మా బిల్లింగ్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసుకొని పర్చేజ్ అనేది చాలా ఈజీగా ఎంట్రీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్ ఉన్న పర్చేజ్ ఇన్వాయిస్ మాన్యువల్ ఎంట్రీ చేయాలంటే ఎంత టైం పడుతుందో దాంట్లో 10% టైం కూడా CSV ఫైల్ ద్వారా అప్లోడ్ చేసినప్పుడు పట్టదు. మనకి 100 ఐటమ్స్ ఉన్నా సరే వితిన్ 2 minutesలో మనం పర్చేజ్ ఇన్వాయిస్ ఎంట్రీ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక పర్చేజ్ ఇన్వాయిస్ CSV అప్లోడ్ ద్వారా చేసి చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. లోకల్వెల్ ఫార్మా బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఇంకా ఈజీగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, సప్లయర్ ఏ బిల్లింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా సరే మనకి పర్లేదు. వాళ్ళ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఏది ఉన్నా పర్లేదు, మనకి CSV ఫైల్లో పర్చేజ్ కనుక ఇన్వాయిస్ పంపిస్తే చాలు. మనకు మెయిల్కి వచ్చిన ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుని సిస్టంలోకి మన లోకల్వెల్ ఫార్మా బిల్లింగ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా. సో ఇప్పుడు మనం చూద్దాము. దీనికి ముందుగా మనం పర్చేజ్లో యాడ్ పర్చేజ్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనం డిస్ట్రిబ్యూటర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను విష్ణు మెడికల్ హాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం సప్లయర్ నేమ్ ఎంట్రీ చేయగానే ఇక్కడ మనకి అటాచ్ టు ఇంపోర్ట్ CSV అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి CSV ఫైల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. ఇక్కడికి మనకు ముందుగానే మెయిల్ నుంచి మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్న CSV ఫైల్ని సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇప్పుడు మన CSV ఫైల్లో ఉన్నంత డేటా అంతా కూడా మన సిస్టంలో ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ప్రొడక్ట్ నేమ్ ఫ్రమ్ CSV ఫైల్ అని చూపిస్తుంది. అంటే మనకి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చిన ఫైల్లో ఉన్న ప్రొడక్ట్ నేమ్స్. ఇది వాళ్ళ సాఫ్ట్వేర్లో, డిస్ట్రిబ్యూటర్ యూజ్ చేసిన సాఫ్ట్వేర్లో ఉండే నేమ్స్. సో దీనికి మనం ప్రొడక్ట్ మ్యాపింగ్ అనేది చేయాలి ఒక స్టెప్. ఇదేంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉన్న నేమ్స్ ఎగ్జాక్ట్గా లోకల్వెల్ సాఫ్ట్వేర్లో ఉండాలని లేదు. లోకల్వెల్ సాఫ్ట్వేర్లో ఉన్నట్లు నేమ్ ఎగ్జాక్ట్గా డిస్ట్రిబ్యూటర్ సాఫ్ట్వేర్లో ఉంటుందని గ్యారంటీ. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ మ్యాపింగ్ అనే స్టెప్ ఒకటి ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. లోకల్వెల్ ఫార్మా బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఇంకా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ సప్లయర్ నేమ్కి అగైనెస్ట్గా మన సాఫ్ట్వేర్లో ఉన్న నేమ్ అనేది సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మ్యాపింగ్ చేసి పెడుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నియోపెప్టైన్ డ్రాప్స్ 15 mlకి మన సాఫ్ట్వేర్లో నియోపెప్టైన్ 15 ml డ్రాప్స్ ఆల్రెడీ ప్రొడక్ట్ నేమ్ ఉంది. అందుకని ఈ బాక్స్లో మ్యాపింగ్ అయింది. ఒకవేళ మన సిస్టంలో కనుక డిస్ట్రిబ్యూటర్ పంపించిన ప్రొడక్ట్ కనుక లేకపోతే, ఒకవేళ న్యూ ప్రొడక్ట్ అయినా సరే ఇక్కడ బ్లాంక్ వస్తుంది. సో ఇక్కడ ఈ సిస్టమ్ అనేది వెరీ ఇంటెలిజెంట్. ఇది ఆటోమేటిక్గా మనకి సెలెక్షన్ ఇస్తుంది. సో మనం జస్ట్ ప్రొడక్ట్ నేమ్స్ అనేది ఇట్లా క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మ్యాపింగ్ అయినాయా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కాలిమాక్స్ డ్రాప్స్ 10 ml, కాలిమాక్స్ 10 ml డ్రాప్స్. సో పర్ఫెక్ట్గా సిస్టమ్ మ్యాచ్ చేస్తుంది. ఇలా మనకి మ్యాపింగ్ అవ్వకపోయినా ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవ్వకపోతే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకుని ఇక్కడ మారుతుంది. సో ఇలా ఈచ్ ప్రోడక్ట్ మనం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో చూడండి, మనం జస్ట్ ప్రొడక్ట్ నేమ్స్ మ్యాపింగ్ చేసాం.
సో రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంటే హెచ్ఎస్ఎన్, బ్యాచ్, ఎక్స్పైరీ, ప్యాకింగ్, క్వాంటిటీ, ఫ్రీ క్వాంటిటీ, అట్లనే ఎంఆర్పి, రేట్స్, రేట్ స్కీమ్స్, డిస్కౌంట్, జిఎస్టీ, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా సిఎస్వి ఫైల్ నుండి డేటా అప్లోడ్ అవుతుంది. సో మాన్యువల్ ఎంట్రీ చేసేదానికంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ LocalWell ఇంకా ఈజీగా ఉంటుంది. సో మనం ఇలా అన్ని ఐటమ్స్ ఇక్కడ చూపిస్తుంది. సో నంబర్ ఆఫ్ ఐటమ్స్ అట్లానే టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో మనం చూసుకుంటాం. ఈ మ్యాచ్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇన్వాయిస్ క్యాష్ ఆర్ క్రెడిట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్వాయిస్ క్యాష్ అయితే మనం ఇక్కడ టిక్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్. సో మనం ఒకవేళ సేమ్ డూప్లికేట్ నెంబర్ 2 times కనుక సేమ్ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ ఇటు డూప్లికేట్ ఇన్వాయిస్ నెంబర్ అని చూపిస్తుంది. చూసారా? సో మీకు డూప్లికేట్ ఇన్వాయిస్ నెంబర్స్ ఎంటర్ చేసుకుని అనేది కూడా సిస్టమ్ అలౌ చేయదు. చేసిన తర్వాత సేవ్ చేస్తుంది. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే నియర్ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక సిస్టమ్ హైలైట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ థర్డ్ ప్రొడక్ట్స్ చూస్తే మీకు విదిన్ 6 monthsలో ప్రొడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకు ప్రొడక్ట్స్ ఎక్స్పైర్ అవుతున్నది కూడా మనకు చూపిస్తుంది. వీటిని మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. సో పర్చేజ్ ఇన్వాయిస్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్. ఈ ఆప్షన్లో ఏంటంటే మనం మన ప్రొడక్ట్స్ యొక్క కేటగిరీ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. ఒకేసారి ప్రొడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కేటగిరీ అనేది మనం పెట్టుకోవచ్చు. అట్లానే ఆన్లైన్ స్టోర్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అనేది కూడా LocalWellలో ఉన్న అడ్వాంటేజ్. మనం ఆన్లైన్ స్టోర్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఆన్లైన్ స్టోర్ డిస్కౌంట్ ఎంత అనేది కూడా మనం ఇవ్వచ్చు. మనం ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్ స్టోర్లో చూపించాలా లేదా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్ తర్వాత మనం ఇక్కడ అప్డేట్ అండ్ ఎగ్జిట్ ద్వారా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఈ పర్చేజ్లో వచ్చిన ఐటమ్స్కి బార్కోడ్ ప్రింట్ చేయాలనుకుంటే కనుక మనం అప్డేట్ అండ్ క్రియేట్ బార్కోడ్స్ మీద క్లిక్ చేసి బార్కోడ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అప్డేట్ అండ్ ఎగ్జిట్ చేస్తున్నాను. బార్కోడ్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నేను అప్డేట్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేసాను. ఆటోమేటిక్గా ఇన్వాయిస్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సేవ్ అయ్యాయి. So this is how simple it is. Thank you.